తెలంగాణపై భారీగా ఆశలు పెట్టుకున్న కమలం పార్టీ కొత్త అధ్యక్షుడిగా సరైన నేతను ఎంపిక చేయాలని చాలా కాలంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్న బీజేపీ అధిష్టానం కార్యకర్తల్లో బలం ఉన్న నేతకే పట్టం కట్టాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలు అందరికీ పార్టీ సభ్యత్వ నమోదు పరీక్ష పెట్టినట్లు కమలం పార్టీల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో బలపడుతూ వస్తున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవ్వుళ్లూరుతోంది. కార్యకర్తల బలం ఎక్కువగా ఉండాలని అధిష్టానం భావిస్తోందట. ఇందుకోసం గత ఎన్నికల్లో పోలైన 70 లక్షల ఓట్లను పార్టీ సభ్యత్వంగా నమోదు చేయించాలని ఆశిస్తోందట. ఈ టార్గెట్ను చేరుకోవడానికి పార్టీ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆశలు పెట్టుకున్నారు. ఈ ముగ్గురు ఎవరికి వారే తమ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నేత ఈటెల రాజేందర్ చాలా కాలంగా అధ్యక్ష పదవి ఇస్తారని ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్కు తానే ప్రత్యామ్నాయ నేతగా ఎదగాలని లక్ష్యంతో బీజేపీలో చేరిన ఈటెల బీజేపీ సభ్యత్వం తీసుకున్న నాటి నుంచి అధ్యక్ష పదవిపైనే కన్నేశారు. రాష్ట్రంలో 70 లక్షల సభ్యత్వాలను చేరుకోవాలంటే ప్రతి బూతులో కనీసం 200 మంది కార్యకర్తలను సంపాదించాలని భావిస్తోంది కమలం పార్టీ. దీంతో పార్టీ అగ్రనేతలంతా రంగంలోకి దిగి పార్టీ సభ్యత్వ నమోదును ఓ యజ్ఞంలా చేస్తున్నారన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఎంపీ ఈటెలతో పాటు రఘునందన్ రావు, అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు మరికొందరు నేతలు ఎవరికి వారుగా సభ్యత్వ నమోదును సవాల్గా తీసుకుని పనిచేస్తున్నారని చెబుతున్నారు. తమ నియోజకవర్గాలతో పాటు తమ అనుచరుల ద్వారా ఎక్కువ సభ్యత్వం చేయించి అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలనే ప్లాన్తో నేతలు పోటాపోటీగా ఆ పరీక్షలో నెగ్గేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారట. సభ్యత్వ నమోదు పూర్తయ్యాక పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడం బీజేపీ ఆనవాయితీ. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులను నియమిస్తారు. ఇప్పుడు కూడా ఎక్కువ సభ్యత్వాలను నమోదు చేయించి జాతీయ పార్టీ నేతలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. మరి కమలం పెద్ద కటాక్షం ఎవరికో చూడాలి. ఇదంతా ఇలా ఉంటే తన వాగ్దాటితో బండి సంజయ్ ఈ రేసులో ముందున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. బండి సంజయ్కి మళ్ళా పగ్గాలు అప్పగిస్తేనే తెలంగాణలో కమలం వికసించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని క్యాడర్ నమ్ముతోందట. మరి ఈ పరీక్షలో నెగ్గేదెవరు, అధిష్టానం చెప్పిన బాధ్యతలు నెరవేర్చేదెవరు, ఆ సీటులో కూర్చునేదెవరో తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.